అసలు తిరుపరంకుండ్ర లాంటి చోట కార్తీక దీపం పెట్టమని హిందూ భక్తులకు అనుమతిస్తాడా ఆయన అని ఆయన అసలు అర్హుడు కాదు అసలు ఆ జడ్జి మీద, ఆ న్యాయపీఠం మీద కూర్చోవడానికి, ఆ ధర్మపీఠం మీద కూర్చోవడానికి ఆయనకు అర్హతే లేదు, పీకి పడేయాలి ఆ పదవి నుంచి అంటూ 120 మంది ప్రజాప్రతినిధులు సంతకం పెట్టి మొన్న లోక్సభ స్పీకర్కి, రాజ్యసభ చైర్మన్కి వెళ్ళి వినతిపత్రం ఇచ్చారు వాళ్ళు. అందులో మన తెలంగాణ ఎంపీలు ఉన్నారు తెలుసా మీకు? తెలంగాణ ఎంపీలు 5గురు సంతకం పెట్టారు. మరి యాదగిరిగుట్ట ఉంది భువనగిరి పరిధిలో, మరి నాగర్ కర్నూలు పరిధిలో జోగులాంబ ఉంటది, మరి పెద్దపల్లి పరిధిలో ఓదెల మల్లన్న టెంపుల్ ఉంటది. ఏమో మరి వాటిని కూడా ఏమన్నా ఇస్లామీకరణ చేసే ఏమన్నా జరుగుతుందో ఏమో మరి ఎంపీలు సంతకం పెట్టారు వెళ్ళి. రాబర్ట్ ఏమంటారు, ప్రియాంక రాబర్ట్ వాద్రాతో కలిసి వెళ్ళి ఈ 5గురు కూడా సంతకాలు పెట్టారనమాట. 8 మంది ఎంపీల్లో తెలంగాణలో ఇప్పుడు 8 మంది ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ ఎంపీస్. వాళ్ళలో 5గురు వెళ్ళి సంతకం పెట్టారు అక్కడ. భయమేస్తుంది మరి భువనగిరి గుట్టని, అది యాదగిరి గుట్టని ఏమన్నా చేస్తారా? ఎందుకంటే జోగులాంబలో ఆల్రెడీ శక్తిపీఠం అది, గద్వాల జిల్లా జోగులాంబ, అలంపురం జోగులాంబ శక్తిపీఠంలో ఆల్రెడీ దర్గా ఉంటుంది అక్కడ. ఓదెల మల్లన్న కూడా పాపం ఒక చాలా మంది భక్తులు కొలుస్తారు మల్లన్న దేవుణ్ణి. మరి వాటిని ఏమన్నా చేస్తారా? వాటిని కూడా ఏమన్నా ఇస్లామీకరణ చేసే ఏమన్నా ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారా? డౌట్ వస్తుంది.